Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ లాస్ట్ గ్రూప్ ఫిక్చర్ ఇవాళ జరగబోతుంది. వేదిక అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియం. వెన్యూ గురించి నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇక్కడే ఫైనల్ జరగనుంది. అహ్మదాబాద్లో ఫైనల్ జరుగుతుంది. ఫైనల్తో పాటు 22 ఈ నెల 22న ఇండియా విల్ ఫేస్ సౌత్ ఆఫ్రికా ఇన్ సూపర్ ఎయిట్లో కూడా సౌత్ ఆఫ్రికా ఇండియా ఇక్కడ తలపడిపోతున్నాయి. అంతా ఇప్పుడు ఫామ్ ప్రకారం చూస్తే ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ మళ్ళీ 8th మార్చ్ రోజున అహ్మదాబాద్లో జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెన్యూ చాలా ఇంపార్టెంట్. ఆ వెన్యూలో బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది, నెదర్లాండ్స్ మీదైనా ఎవరి మీదైనా. సో ఈ వెన్యూ ఇంపార్టెంట్ ఇండియాకి. అండ్ దట్ వెన్యూ వీ నో ఈజ్ ఫుల్ ఆఫ్ రన్స్. ఈ వరల్డ్ కప్లో అయితే ఫుల్ ఆఫ్ రన్స్గా మనకు కనిపిస్తుంది. మ్యాచ్కి సిగ్నిఫికెన్స్ లేదు, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. లాస్ట్ గ్రూప్ ఫిక్చర్ ఇది. మరి ఏమైనా ప్రయోగాలు చేస్తారని అయితే అనుకోను నేను, ఎందుకంటే బెస్ట్ టీంలోనే వెళ్తారు. బుమ్రాకి ఆల్రెడీ ఒక మ్యాచ్లో రెస్ట్ దొరికింది ఫస్ట్ మ్యాచ్లో, బికాజ్ అతను అప్పుడు ఫిట్గా లేడు, ఫీవర్ ఉంది కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో బుమ్రా ఎలాగూ ఒక మ్యాచ్ స్కిప్ చేశాడు కాబట్టి బుమ్రా కూడా కంటిన్యూ చేస్తారు. బుమ్రా విల్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్ అని అనుకుందాం మనం. బుమ్రా విల్ బి దేర్. కుల్దీప్ ప్లేస్లో అర్షదీప్ రావడం కూడా ఖాయంగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ వెన్యూలో స్పిన్నర్స్ బాగా సఫర్ అయ్యారు. స్పిన్నర్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు కూడా స్పిన్నర్స్ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. పేసర్స్కే కాస్త కోస్త హెల్ప్ లభించింది. ఓవరాల్గా ఆ వెన్యూ ఫుల్ ఆఫ్ రన్స్ మనకి కనిపించింది. కాబట్టి ఐ థింక్ ఇండియా కుల్దీప్ ప్లేస్లో హర్షదీప్ని తీసుకురావడం ఇది ఒక్కటే మార్పు ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా టీం అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇంకా వేరే ప్రయోగాలు ఎలాంటివి చేస్తారని అనుకోను నేను. బెస్ట్ 11తోనే వెళ్తారు. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్ద ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా. బట్ అందరి దృష్టి కూడా అభిషేక్ శర్మ మీదనే ఉంటుంది, ఎందుకంటే అతను వరల్డ్ కప్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టాప్ స్టార్ట్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, తర్వాత అతనికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది, అతనికి స్టమక్ బగ్, హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. మొత్తం మీద పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ ఫిట్ అయ్యాడు, కానీ ఆ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. సో వరల్డ్ కప్లో అతను ఆడిన మ్యాచ్, అతనికి ఇదే ఫస్ట్ వరల్డ్ కప్. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతను ఒక్క రన్ కూడా చేయలేదు. సో అది కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఆందోళన ఏమీ లేదు, ఎందుకంటే దట్ ఈజ్ హౌ అభిషేక్ ప్లేస్. అయితే హీరో, కాకపోతే జీరో. అదే కదా ఇప్పుడు అతని లాస్ట్ 6 innings కనుక మీరు చూస్తే దాంట్లో 4 డక్అవుట్స్ ఉన్నాయి. ఆ 4 డక్అవుట్స్ మధ్యలో ఒక 68 నాట్అవుట్ ఉంది విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 340 ఎంతో. ఇంకొక 30 ఆడ్ రన్స్ స్కోర్ ఉంది, దాని స్ట్రైక్ రేట్ కూడా 187. సో అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు. ఒకరోజు అది క్లిక్ అవుతుంది, బ్రహ్మాండంగా హిట్టింగ్ చేస్తాడు. ఒకరోజు డక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతారు తొందరగా. సో లాస్ట్ 6 T20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో 4 డక్స్ ఉన్నాయి. అంతకుముందు ఒక 80 ఉంది, దానికి ఆ 7th innings కూడా చూస్తే అక్కడ 80 ఉంది, అది కూడా మంచి స్ట్రైక్ రేట్. సో ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, హీ లివ్స్ బై ద స్పోర్ట్ అండ్ డైస్ బై ఇట్. సో అతని స్టైల్ ఆఫ్ గేమ్ హై రిస్క్ గేమ్ ఆడతాడు కాబట్టి వరి ఏం లేదు. బట్ ఏంటంటే వరల్డ్ కప్లో అతనికి ఆ స్టార్ట్ దొరకాలి. ఒకసారి స్టార్ట్ దొరికితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో, ఇషాన్ కిషన్ ఒకవైపు, మరోవైపు అభిషేక్ శర్మ పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడుతుంటే ఇట్ విల్ బి ఏ ట్రీట్ టు వాచ్. సో అదొక్కటే, అతను ఏదో ఫామ్లో లేడు అదని కాదు, అతనికి రన్స్ అండర్ హిస్ బెల్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ ఆ వెన్యూ కూడా బాగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి అక్కడ డెఫినెట్గా ఒక అవకాశం ఈ మ్యాచ్లో మళ్ళీ తన ఫామ్ అందుకోవడానికి. సో ఆ వరల్డ్ కప్లో ఇంకా రన్స్ చేయలేదు, మంకీ ఆఫ్ ద బ్యాక్ అంటారే, అది ఆ ఫీలింగ్, రన్స్ రావాలి, ఒక స్కోర్ రావాలని. సో అదొకటి అభిషేక్ శర్మ ఫామ్ ఒకటే కొద్దిగా ఇండియాకి వారికి కలిగిస్తున్న విషయం. ఇంకొకటి కూడా ఉంది, మిగతా వాళ్ళందరూ బాగా, ఇప్పుడు ఇషాన్ కిషన్ ఇస్ ఇన్ ఫామ్, తిలక్ వర్మ అటు ఇటుగా రన్స్ చేస్తున్నాడు. అతను యాంకర్ రోల్ చేస్తున్నాడు. సూర్యకుమార్ ఇస్ స్కోరింగ్ రన్స్. హార్దిక్ పాండ్యా ఆల్రెడీ 50 ఉంది హార్దిక్ పాండ్యాకి. ప్రాబ్లం ఏంటంటే అక్షర్ పటేల్ ఇంతవరకు చెప్పుకోదగ్గ స్కోర్ చేయాలి. అతను కూడా 2 డక్స్ ఉన్నాయి. లాస్ట్ 2 మ్యాచెస్లో 2 సార్లు డక్అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ కూడా. అంతకుముందు 13-14 చేశాడు ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ USA. సో అక్షర్ బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ప్రతి మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. టైట్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. అంతా
ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ ఏంటంటే అతను బ్యాటింగ్లో అక్షర్ ది ఆల్రౌండర్. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో అతని బ్యాటింగ్ అండ్ హీ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్లోటర్. డిఫరెంట్ పొజిషన్స్లో వచ్చి టఫ్ సిచ్యుయేషన్ ఇంక్లూడింగ్ ఫైనల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అక్షర్ ద బ్యాటర్ ఇంతవరకు హ్యాస్ టు కమ్ టు ద పార్టీ ఎట్. ఇంతవరకు అతను సరైన ఇన్నింగ్స్ రాదు. సో అక్షర్ని మరీ వెనక్కి నెట్టేశారేమో అనిపిస్తుంది. మరీ లేట్గా బ్యాటింగ్ చేస్తే ఈజ్ నాట్ ఎ ఫినిషర్, కానీ చాలా లేట్గా అతను బ్యాటింగ్ వస్తున్నాడు. అలా కాకుండా ఈసారి అది హోమ్ గ్రౌండ్ అతనికి గుజరాత్. సో అతన్ని కాస్త ముందు పంపించి బాపుకి ఈసారి బెటర్ ప్లేస్ ఇస్తారు, బెటర్ పొజిషన్ టు బ్యాట్. ఒకవేళ అంటే మనకు అవకాశం వస్తే అతను కాస్త ముందు పంపించి బ్యాటింగ్లో అతను కూడా ఫామ్ అందుకునేలా చేస్తారని అది ఈ రెండే వరీస్ ఇండియాకి నాకు తెలిసి కనిపిస్తున్న వరీస్ ఈ రెండు మాత్రమే, అంత మించి ఏం లేదు. సో వాటిని కవర్ చేసుకుంటే అక్షర్ కొత్త బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి, గేమ్ టైం కావాలి యాజ్ అ బ్యాటర్. బౌలింగ్ బ్రహ్మాండం చేస్తే ప్రతి మ్యాచ్లో కీలకమైన వికెట్స్ అందించడం అది అక్షర్ పటేల్ హాస్ బిన్ డూయింగ్ దట్. అలాగే బ్యాటింగ్లో కూడా అతను కనుక ఫామ్లోకి వస్తే అక్షర్ అండ్ అభిషేక్ 2 A's వాళ్ళిద్దరు కనుక వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఇండియాకి. మరి ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది? పిచ్లో ఈ వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు జరిగాయి, ఆల్ ఇన్వాల్వింగ్ సౌత్ ఆఫ్రికా. ఆ 3 మ్యాచ్ల్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇస్ 192. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ 213 చేశారు ఒక చిన్న టీం పైన. అండ్ ఇక్కడే కదా 2 డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది, బోల్డెన్ 6లు కొట్టారు సూపర్ ఓవర్స్లో కూడా. సో పెద్ద గ్రౌండ్ అయినప్పటికీ 6లు వస్తాయి, ఎందుకంటే బాల్ నైస్గా బ్యాట్ మీదకి వస్తుంది. హస్ బీన్ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. 175 న్యూజిలాండ్ చేసిన 175 అక్కడ లీస్ట్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మరి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తెగ వదలగొడుతున్నారు. ఏంటంటే 300 స్కోర్ వస్తుంది, 300 రావాలని ఏం లేదు. ఇండియా హ్యాస్ టు బ్యాట్ వెల్. అందరికీ నేను చెప్పినట్టుగా అభిషేక్, అక్షర్ లాంటి వాళ్ళు కూడా బ్యాటింగ్ ఫాలో, తిలక్ వర్మకు పెద్ద ఇన్నింగ్స్ రావాలి. అంత తప్పిస్తే 300 వచ్చినందు వాళ్ళు మనకి ఏమైనా స్పెషల్గా కిరీటం పెడతారు. అందులో నెట్ రన్ రేట్తో కూడా మనకి ఎలా సంబంధం లేదు. 300 రావడం 300 రాకపోవడం కాదు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఇండియా హ్యాస్ టు బ్యాట్ వెల్. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన వాళ్ళు పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనకు అంత ఛాన్స్ రాదు. బట్ చిన్న టీం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నెదర్లాండ్స్ హ్యాస్ డన్ వెల్. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్, వెరీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళే ఆడారు పాకిస్తాన్తో. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ని వణికించేశారు. 19th ఓవర్లో మ్యాక్స్ డౌడ్ అతను ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు లాంగ్ ఆఫ్లో. ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే 5 అష్రఫ్ది పాకిస్తాన్ ఓడిపోయాడు. జస్ట్ 3 balls to go వాళ్ళు చాలా నేరో విన్ సాధించారు. ఆ డ్రాప్డ్ క్యాచ్ మ్యాక్స్ ఒడౌడ్ అతని పేరు, మ్యాక్స్ ఒడౌడ్ వదిలేసిన క్యాచ్ కనుక పట్టి ఉంటే పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్లోనే కంగు తినేది. వాళ్ళు నెక్స్ట్ సూపర్ 8కి వెళ్ళే అవకాశాలు బాగా దెబ్బతిని ఉండేవి. ఇప్పటికీ వాళ్ళకి ఆ డేంజర్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలవాలి నమీబియా పైన. బట్ నెదర్లాండ్స్ వాళ్ళు వణికించారు. నమీబియా మీద కూడా గెలిచారు. బట్ దే హ్యాడ్ ఎ పూర్ మ్యాచ్ అగేన్స్ట్ యుఎస్ఏ చేతిలో 90 runs తర్వాత పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. అదొక్కటే వాళ్ళకి ఇబ్బందిగా. హర్మీత్ సింగ్ అని మన ఇండియాకి ఆడిన ఒకప్పుడు ఇండియా అండర్-19 ప్లేయర్, అతను ఇప్పుడు యుఎస్ఏకి ఆడుతున్నాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విత్ ఎ క్లాసీ యాక్షన్. అతను 4 వికెట్లు తీశాడు ఆ మ్యాచ్లో. సో హర్మీత్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి దొరికిపోయారు వాళ్ళు. బట్ ఓవరాల్గా ద టీమ్ ఈస్ దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్డ్. రొలాఫ్ వాండర్మర్ మనకు బాగా తెలిసిన పేరు. వాండర్మర్ ఉన్నాడు, బాస్ డిల్లాడా మంచి ఆల్రౌండర్. ఆర్యన్ దత్ అని ఒక టాల్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, 6'4" ఎంతో అతను హైట్. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. పవర్ ప్లేలో మన వాషింగ్టన్ సుందర్ లాగా మంచి పవర్ ప్లే స్పెషలిస్ట్ అతను పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేసి గాట్ రీడ్ ఆఫ్ సయీమ్ అయూబ్ అండ్ సల్మాన్ అలీ ఆగా ఇద్దరిని అవుట్ చేశాడు. సో బ్యాటిల్ బిట్వీన్ అభిషేక్ శర్మ అండ్ దిస్ ఆఫ్ స్పిన్నర్. ఆఫ్ స్పిన్నర్కి అవుతాడు సల్మాన్ అలీ ఆగాకి అవుతాడు కదా అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో. సో అది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వాళ్ళ టీంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వాళ్ళ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి వరల్డ్ కప్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో కూడా చిన్న టీమ్స్తో వాళ్ళు రెగ్యులర్గా ఆడుతూనే ఉంటారు. అది బేసికలీ దే ఆర్ ఫుట్బాల్ ప్లేయింగ్ నేషన్. ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు కూడా అంత ఆరెంజ్ డ్రెస్లో ఉంటారు కదా. సో ఫుట్బాల్ ప్లేయింగ్ నేషన్. కానీ వాళ్ళు ఈ నేను చెప్పిన బంచ్ ఆఫ్ క్రికెటర్స్ దే హ్యావ్ బీన్ అరౌండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఒక మంచి టఫ్ లాస్ట్ మ్యాచ్లో ఒక టఫ్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ ఇండియా ఇప్పుడున్న పొజిషన్లో ఇండియా ఇస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. పర్టికులర్లీ స్టార్టింగ్లో కాస్త తడబడుతూ స్టార్ట్ చేసిన
మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు ఇండియన్ టీమ్. లుకింగ్ వెరీ గుడ్. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లో టోటల్గా డామినేట్ చేసిన తర్వాత ఇండియా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగినాయి. సో అదే అదే రిచ్ వెయిన్ ఆఫ్ ఫామ్ మెయింటైన్ చేయాలి, అదే మొమెంటం మెయింటైన్ చేయాలి. సో ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెదర్లాండ్స్ విషయంలో ఐ థింక్ నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అవన్నీ కూడా ఉంటాయి. డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశాలు లేకపోలేదు. బట్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్, మరి ఫస్ట్ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తారా, బౌలింగ్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఏ విధంగా చేస్తారు వాళ్ళు, అక్కడ సిచ్యుయేషన్ బట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు. బట్ ఐ థింక్ ఇండియా షుడ్ విన్ ఇట్ ఈజీలీ అని అనుకుందాం. కానీ కేర్ఫుల్గా ఉండాలి, ఏ మాత్రం వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు.